వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఎంత కాదనుకున్న స్త్రీలు మెన్ అంత కాన్సన్ట్రేట్ చేయరు హెల్త్ గురించి కానీ వెయిట్ గురించి కానీ. ఇంట్లో ఆహార పదార్థాలు మిగిలిపోతాయనో లేకపోతే ఇంట్లో పని చేస్తున్నామని ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టరు. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఇంకా మెనోపాజ్ దశలో ఆల్ ఆఫ్ ఏ సడన్ వెయిట్ పెరుగుతారు. దానివల్ల బీపీ, షుగర్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంటాయి. వెయిట్ తగ్గితే షుగర్ కూడా అదుపులోకి వస్తుందంటూ అసలు స్త్రీలలో బరువు పెరగడానికి కారణాలేంటి, మెటబాలిక్ సర్జరీ ఎప్పుడు అవసరం, బేరియాట్రిక్ సర్జరీకి మెటబాలిక్ సర్జరీకి ఏమైనా తేడాలు ఉంటుంటాయా, బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాల్లో లోపాలు ఎలాంటివి ఉంటూ ఉంటాయి, మరి బేరియాట్రిక్ సర్జరీ గురించి ఎప్పుడు ఆలోచించాలి, ఈ వివరాలన్నీ అందించడానికి గ్లోబల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ లక్ష్మీ కోన గారు, బేరియాట్రిక్ సర్జన్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఉమెన్ని తీసుకుంటే అంటే బాగానే ఇంట్లో పని చేసేస్తున్నాను కదా, అంతే కాకుండా కొంచెం ఆహార పదార్థాలు ఏవైనా మిగిలిపోతే ఇంకా వాళ్ళు తినేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి రీజన్స్ ఎక్కువగా ఉంటుంటాయి ఉమెన్లో? అంటే ఒక విధంగా మెన్తో పోలిస్తే ఉమెన్ ఎక్కువగా ఒబేస్ అని కూడా అంటుంటారు కదా, ఎందుకంటారు? బేసికలీ విమెన్లోని చాలా హార్మోనల్ చేంజెస్ అవుతాయి 3 parts ఆఫ్ ద లైఫ్లో. ఒకటి మెనార్కి, టీనేజ్ ఇయర్స్లో మెన్స్ట్రల్ సైకిల్ అవన్నీ స్టార్ట్ అయినప్పుడు బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ పెరుగుతాయి. వాటి వల్ల మీకు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ దట్ ఈస్ నేచర్స్ వే ఆఫ్ మేకింగ్ ద లేడీ రెడీ ఫర్ కన్సీవింగ్, హ్యావింగ్ బేబీస్ అని కొంత వెయిట్ గెయిన్ అవుతారు ఆ టైం అప్పుడు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు న్యాచురల్గా ఒక 10 to 12 kgs గెయిన్ అవ్వాలి ప్రెగ్నెన్సీలోని, ఫర్ ద బేబీ అండ్ ఫర్ ద లాక్టేటింగ్, అంటే చైల్డ్ బర్త్ తర్వాత బేబీకి ఫీడ్ చేయడానికి. దాని మెనోపాజ్లో మళ్ళీ ఈ హార్మోనల్ చేంజెస్ అన్నీ మళ్ళీ రిగ్రెస్ అవుతాయి. సో అప్పుడు కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 phases-లోని ఆ న్యాచురల్ వెయిట్ గెయిన్ కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ ఎప్పుడు అవుతారంటే సిడెంటరీ అయిపోతారు. అంటే మనకి సోషల్ రీజన్స్ వల్ల మనం అమ్మాయిలకి వి రిస్ట్రైన్ దెమ్ యాక్టివిటీ వైజ్, ఇవన్నీ వి డోంట్ అలౌ దెమ్ టు గో అవుట్, ఎక్సర్సైజ్ అవన్నీ చేయనివ్వము, అండ్ సోషల్ మూవ్మెంట్ కూడా తగ్గిపోతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో మనకి ఓవర్ ఫీడింగ్. సో లేడీకి దే ఫీడ్ లాట్ అండ్ దే ఫీడ్ అన్హెల్దీ స్వీట్స్ కానీ ఫ్యాట్ కానీ, థింకింగ్ దట్ మదర్ ఎక్కువ తింటే విల్ హ్యావ్ ఎ బిగ్ బేబీ. అండ్ దెన్ మెనోపాజ్ వచ్చినప్పటికి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ do not have a purpose in life apart from marriage, having children, growing them up, and then it stops. So they lose interest. So వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి, వాళ్ళ గురించి చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది మనకి ఇంట్రెంట్ కాదు బ్రెయిన్లో. సో దే గివ్ అప్, ఇంకా దే స్టార్ట్ గెయినింగ్, అండ్ దేర్ నీడ్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో డిక్రీజెస్, తగ్గిపోతుంది. అంటే వాళ్ళ ఇంటి గురించి యాక్టివ్గా పనిచేసే అవకాశం కూడా తగ్గిపోతుంది. వాళ్ళ పిల్లలు పెద్ద అయిపోతారు, వాళ్ళకి పార్ట్నర్స్ వచ్చేస్తారు. సో వాళ్ళ ఇంట్లో యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. సో ఈ 3 phases-లోని ఫిమేల్స్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. ఓకే. ఇంకా స్టిల్ ఉమెన్లో ఇలాంటి యాటిట్యూడే ఉందంటారా? పిల్లలు పుట్టాక ఇంకా ఏంటి, నేను ఇంకా ఎలా ఉంటే ఏంటి అన్న థింకింగ్ ఇంకా అలానే ఉందంటారా? మోడర్న్ డేస్లో కూడా బికాస్ దట్ ఈస్ ద వే. అంటే మన పెంచుతున్నాం మన ఆడపిల్లలకి ఆ మోటివ్తోనే పెంచుతున్నాం. మన గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా, మన సొసైటీలో ఎంత ఫీమేల్స్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్, బట్ థాట్ ప్రాసెస్ అనేది ఇంకా అది మారలేదు. దట్ ఫస్ట్ యు ఆర్ వర్త్, అంటే లేడీ యు ఆర్ వర్త్ ఫర్ యువర్ సెల్ఫ్ అనే థాట్ ప్రాసెస్ లేదు. ఎప్పుడు ఫాదర్ పేరెంట్స్ విల్ ట్రైన్ ద చైల్డ్, థింక్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, you are going to another family, you have to take care of them, you have to grow for yourself అనేది మనకి లేదు. సో అలా లేనప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా దే థింక్ దట్ ఓకే నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దగా అయిపోయింది చాలు, దిస్ ఈజ్ మై లైఫ్ ఎయిమ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనం చూస్తున్నామండి, స్కూల్ ఏజ్లో ఫిజికల్ యాక్టివిటీస్లో బాగానే ఉంటుంటారు. ఒక్కసారిగా కాలేజీ +2 అంటే ఇంటర్కి అట్లా స్టార్ట్ అవ్వగానే అన్నీ గివప్ చేస్తుంటారు. ఇంకా అమ్మాయిలు అయితే మరి అంటే ఒక్కసారి మెనార్కి స్టార్ట్ అవ్వగానే ఇంకా ఫిజికల్గా అంత యాక్టివ్గా ఉండకూడదేమో, మరీ డ్యూరింగ్ పీరియడ్స్ అసలు ఎక్కువగా ఎక్సర్సైజ్, స్ట్రెయినియస్ జాబ్స్ చేయకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అది మిత్తే అంటారా? మిత్. దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఆఫ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్. ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు.
అన్లెస్ మీకు ఏదైనా మెన్స్ట్రల్ డిజార్డర్స్, దే సమ్ లేడీస్ అన్ఫార్చునేట్లీ ఫర్ సమ్ హార్మోనల్ చేంజెస్ వాళ్ళకి సైకిల్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటే ఏమి చేయకూడదని కాదు, మేబీ స్ట్రెన్యూస్ యాక్టివిటీ, సపోజ్ యూ కెన్ గో ఫర్ అ వాక్, స్విమ్మింగ్ అలాంటివి వద్దంటాం, అంటే హైజీనిక్ రీజన్స్ గురించి. అండ్ మనకు మోటరైజ్ ట్రెడ్మిల్స్ కానీ క్రాస్ ట్రైనర్స్ కానీ అవన్నీ ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఫ్యూ లేడీస్కి, అందరికీ కాదు, హెవీ ఉన్న వాళ్ళకి వద్దంటాం. అదర్వైజ్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ అడ్వైస్డ్. ఓకే, అన్లెస్ వాళ్ళకి మిస్క్యారేజ్ హిస్టరీ ఉంది, ఏదో డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ తప్ప ఏ స్టేజెస్లో కూడా వద్దాను. మీరు చెప్తున్నట్లుగా ఒక్క డెలివరీ అవ్వగానే చాలామంది 80% to 90% ఒక్కసారిగా షేప్ అవుట్ ఆర్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. అంటే అది అంత కష్టం అంటారా రీగెయిన్ అవ్వడం మళ్ళీ నార్మల్ షేప్లోకి? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒకసారి వర్క్ చేస్తున్న వాళ్ళు సడన్గా కన్ఫైన్ అయిపోతారు, చైల్డ్ బర్త్, అండ్ దెన్ యు ఆర్ నాట్ నీడెడ్ టు డూ వర్క్, దెన్ యువర్ లుక్ ఆఫ్టర్ ద చైల్డ్ అండ్ లుక్ ఆఫ్టర్ ద మన నీడ్స్ బ్యాక్ అయిపోతాయి. సో దానివల్ల ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే సమ్వన్ హ్యాస్ టు అటెండ్ ద చైల్డ్ టు ఈవెన్ 1 hour టైమ్ ఫర్, సో నో వన్ ఈజ్ విల్లింగ్ టు హెల్ప్ దట్ లేడీ. సో ఇట్ ఆల్ వాళ్ళ మీదే బర్డన్ పడేస్తాం. యూ హ్యావ్ ద బేబీ, అంటే టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, టేక్ కేర్ ఆఫ్ ద హౌస్, ద మేల్ పార్ట్నర్ దే డోంట్ పిచ్ ఇన్ టు హెల్ప్. They think, oh, it's my only at get ready, go from office, my work. But what is happening to this other part, వాళ్ళు పట్టించుకోరు. సో దానివల్ల దే గెట్ నెగ్లెక్టెడ్. ఒకసారి డెలివరీ అయిపోయాక వాళ్ళు ప్రీవియస్ వెయిట్లోకి రావడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు, అసలు ఎంతవరకు సాధ్యం అంటారు? అది చేస్తే సాధ్యం. 6 months మ్యాక్సిమం 1 yearలో యూ కెన్ గెట్ బ్యాక్ టు షేప్. ఫస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎయిమ్ ఉండాలి నాట్ టు ఈట్ ఎక్సెసివ్ ఫుడ్. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో ఇఫ్ అ లేడీ ఈస్ క్యారింగ్ దెన్ ఎవ్రీ వన్ ట్రైస్ టు ప్యాంపర్ హర్ విత్ ఫుడ్. ఓకే, అందరూ గెస్ట్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, దే గెట్ స్వీట్స్ అండ్ ఆల్. డోంట్ థింక్ దట్ యూ టు ఈట్ అప్ ఆల్ దట్. మేబీ సోషల్ రీజన్స్ వల్ల తీసుకురావచ్చు, బట్ మన డైట్ షెడ్యూల్ మెయింటైన్ చేయాలి. చాలా వరకు ఈవెన్ గవర్నమెంట్ సెంటర్స్లో కూడా ద లేడీస్ ఆర్ టాట్ ఏం తినాలి, ఎంత తినాలి. ఎవ్రీ ఈవెన్ టు ద సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ సెంటర్స్ నుంచి ఈవెన్ టు ద గవర్నమెంట్, ఎవ్రీవేర్ ద లేడీస్ ఆర్ టాట్ హౌ టు ఈట్, వాట్ టు ఈట్. ఫాలో దట్. ఎయిమ్ షుడ్ బి టు హ్యావ్ ఎ హెల్దీ బేబీ, బట్ యూ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే అండి. చాలా ఎక్కువ తింటాం. మీరు చెప్పారు కాజెస్ ఎలాంటి రీజన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ సిల్లీ రీజన్సే ఉన్నాయి. సో అంటే మన వెయిట్ మన చేతుల్లోనే ఉంటుంది, అన్లెస్ అంటిల్ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే తప్పితే. ఓకే, అసలు ప్రయత్నాలు చేస్తున్నాము మేము, అసలు ఏమీ తినట్లేదు బట్ స్టిల్ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం అని చెప్పే స్త్రీలు అంటే ఎవరైనా మెన్ ఆర్ ఉమెన్ చాలా మందిని చూస్తుంటారు. ఎందుకని అంటారు? అంటే వాళ్ళు చాలా తక్కువ తింటున్నామనే చెప్తుంటారు. ఏం తింటున్నారు? తక్కువలో ఏం తింటున్నారు? ఆర్ దే ఈటింగ్ మోర్ కార్బోహైడ్రేట్? స్మాల్ క్వాంటిటీలో దే ఆర్ ఈటింగ్ హై క్యాలరీ ఫుడ్, ఆర్ దే ఆర్ మిస్సింగ్ మీల్స్. 2 meals తినకుండా దెన్ దే ఎండ్ అప్ ఈటింగ్ 1 big meal. సో అండ్ మీకు అపార్ట్ ఫ్రమ్ యువర్ డైలీ డైట్, మంచింగ్ ఇన్ బిట్వీన్ స్నాక్స్ ఆర్ యూర్ గోయింగ్ అవుట్, అంటే ఏదో కొనుక్కొని తింటాం, అవన్నీ లెక్క పెట్టరు. మీల్స్ ఒకటే మనం తినిందే ఓన్లీ మెయిన్ మీల్సే క్యాల్కులేట్ చేస్తారు. సో ప్రతిదీ నోట్లోకి వెళ్తుంది, ఇట్ కంటైన్స్ క్యాలరీస్ అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తుంటారు. మీరు ఎప్పుడు చెప్తుంటారు 80% వాట్ వి ఈట్ అండ్ 20% ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉన్నాం అనేదే మన వెయిట్ మీద ఇట్ టెల్స్ అప్ అని. ఓకే, సరే మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యారు, బట్ స్టిల్ వెయిట్ తగ్గలేదు అనుకోండి, వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎంత వెయిట్ తగ్గలేదు అంటే ఎంత ఫాలో అయ్యారు? మనం చెప్పింది ఒక ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్ కరెక్ట్గా చేశారు లేదో ఫస్ట్ వీ టు. సమ్ పీపుల్ ఏంటంటే ఒక 1 week 10 days చేస్తారు, వెయింగ్ స్కేల్ మీద నిలబడతారు, దే డోంట్ సీ ఎనీ చేంజ్, దే గివ్ అప్. సో ఈజ్ ఇట్ కరెక్ట్ ఎఫర్ట్? ఈజ్ ఇట్ సస్టైన్డ్ ఎఫర్ట్? అలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే చాలా వెయిట్ గెయిన్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. చాలా వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం వెయిట్ లాస్ ఎఫర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఆల్సో టేక్స్ లాంగ్ టైం.
వెయిట్ తగ్గడానికి. ఓకే. సో చాలా మంది ఒక లిమిట్ దాటిపోతారు, వేర్ దే బికమ్ మార్బిడ్లీ ఒబీస్. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవ్వదు. అంటే బిఎంఐ అబౌవ్ 30-35 ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఉంటారు, ఇది చేసి ఉంటారు, వాళ్ళు వెయిట్ తగ్గలేరు. అంటే సిగ్నిఫికెంట్ వెయిట్ ఒక 30 kgs తగ్గాలంటే వాళ్ళు ఒక 4-5 kgs తగ్గుతారు, అక్కడ స్టాగ్నెంట్ అయిపోతారు. ప్లస్ అంత ఎక్సెస్ బాడీ వెయిట్ ఉండడం వల్ల వాళ్ళు కరెక్ట్ ఎక్సర్సైజ్ ఎఫర్ట్ కూడా పెట్టలేరు, జస్ట్ బికాస్ ఆఫ్ ద బాడీ వెయిట్. దే మే థింక్ మేము 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బట్ ఒక లీన్ పర్సన్ 1 hour ఎక్సర్సైజ్ చేయడం, ఒక ఒబీస్ పర్సన్ 1 hour ఎక్సర్సైజ్ చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మార్బిడ్ ఒబీస్ అంటే బిఎంఐ అబౌవ్ 35 ఉన్న వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు లేకపోతే పెట్టలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ద వెయిట్, అలాంటి వాళ్ళు ఇంకా బెరియాట్రిక్ సర్జరీ బెస్ట్ ఆప్షన్. ఓకే. బెరియాట్రిక్ సర్జరీ, మెటబాలిక్ సర్జరీ ఈ రెండు వినపడతాయి, ఏంటి వాటిలో డిఫరెన్స్? Bariatric surgery and metabolic surgery are interlinked because most of the procedures metabolic ante which bring about change in your metabolic system, like if you are a diabetic, hypertensive, high cholesterol, ivanni metabolic problems. So ee surgery valla aa metabolic errors lo kuda change vachinappudu daniki metabolic surgery antam. ఇప్పుడు ఒక వ్యక్తి 40 BMI ఉండొచ్చు, బట్ డయాబెటిక్ ఉండకపోవచ్చు, డిస్లిపిడియం ఉండకపోవచ్చు. సో వాళ్ళు ప్రొసీజర్ చేసినప్పుడు అది వెయిట్ లాస్ సర్జరీ ఆర్ బెరియాట్రిక్ సర్జరీ. అదే వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది అంటే ఆల్రెడీ వాళ్ళు డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ వాడుతున్నారు, హై కొలెస్ట్రాల్ ఉంది అండ్ డయాబెటీస్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. సో వాళ్ళలోని ఆ సేమ్ సర్జరీకి లిటిల్ చేంజ్తో చేసినప్పుడు ఈ వెయిట్ లాస్తో పాటు ఈ సిమ్టమ్స్లో కూడా బిగ్ చేంజ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. 70-80% ఆఫ్ పీపుల్ అంటే ఒబీస్ ఉండి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఈ ప్రొసీజర్స్ చేసినప్పుడు వెయిట్ లాస్తో పాటు 70-80% ఆఫ్ దెమ్ మెడిసిన్స్ లేకుండా ఈ అన్ని జబ్బులు మళ్ళీ రివర్స్ అవుతాయి. ఓకే. ఇంకా వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు లైఫ్లో. అంటే మీరు చేసే టెక్నిక్లుగా ఓన్లీ వెయిట్ తగ్గడానికి బెరియాట్రిక్ సర్జరీలో అండ్ మెటబాలిక్ సర్జరీకి కొంచెం టెక్నిక్ మారుతుంది అంటే టెక్నిక్ మారుతుంది. ఓకే. సో మెటబాలిక్ సర్జరీ అన్నప్పుడు మన స్మాల్ ఇంటెస్టైన్ కూడా ట్యాకిల్ చేయాలి. ఓకే. ఓన్లీ వెయిట్ లాస్ అప్పుడు ఫ్యూ పీపుల్ దాంట్లో కూడా ఓన్లీ స్టమక్ ట్యాకిల్ చేస్తే చాలు. బట్ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఇంటెస్టైన్ కూడా ట్యాకిల్ చేయాలి. ప్లస్ సూపర్ ఒబీస్ అంటే ఒక వ్యక్తి 50 kgs కంటే ఎక్సెస్ బాడీ వెయిట్ కావాల్సినప్పుడు వాళ్ళకి కూడా ఈ మెటబాలిక్ సర్జరీయే చేస్తాం. కొంతమంది షుగర్తో చాలా ఇబ్బంది పడి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా షుగర్ అదుపులోకి రావట్లేదు అనే వాళ్ళకి మరి ఏమన్నా సర్జరీ ఉందా? ఉంది. అంటే వెయిట్ అంటే వాళ్ళ వెయిట్తో సంబంధం లేకుండా, వెయిట్తో సంబంధం లేకుండా అంటే అబౌవ్ 25 BMI ఈ సేమ్ సర్జరీస్ 25-30 BMIలోని ఈ సేమ్ సర్జరీస్ మళ్ళీ ఇంకొక చిన్న చేంజ్తో చేయొచ్చు. వాళ్ళకి లీన్ డయాబెటిక్స్ అంటాం. అంటే వాళ్ళు ఓన్లీ మనం కావాల్సింది షుగర్ కంట్రోల్, నాట్ వెయిట్ లాస్. సో ఈ సేమ్ సర్జరీకి కొంచెం టెక్నికల్ చేంజెస్తో చేస్తే అప్పుడు వాళ్ళకి షుగరే కంట్రోల్ అవుతుంది, పెద్ద వెయిట్ లాస్ అనేది ఉండదు. ఓకే. అయితే ఇవన్నీ కీ హోల్ సర్జరీస్? అన్ని కీ హోల్ సర్జరీస్. అన్ని డే కేర్ ఆర్ 3 to 4 days 3 to 4 days హాస్పిటల్ స్టే ఉంటుంది. అంటే మెడిసిన్స్తో కానీ మరి వీటితో ఏమన్నా ప్రయత్నం చేయొచ్చా బిఫోర్ సర్జరీ? ఫర్ వెయిట్ లాస్ నో మెడిసిన్స్, ఓన్లీ మెడిసిన్ ఫర్ వెయిట్ లాస్ వితౌట్ సర్జరీస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. అంతేనా? ఓకే. సో మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ భావించాలి. సో ఎక్సర్సైజ్కి ఎప్పుడు క్యాజువల్ యాటిట్యూడ్తో చూడకూడదు అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా క్యాజువల్ యాటిట్యూడ్తో చూడకూడదు. బికాస్ మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ దేర్. అక్కడ నెగ్లెక్ట్ చేసినప్పుడు సీరియస్నెస్ అండ్ వెయిట్ రాకుండా ఉండాలి. ఫస్ట్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి, అది మన మెయిన్ ఎయిమ్ ఉండాలి. కొంచెం వెయిట్ పెరుగుతున్నప్పుడే జాగ్రత్తలు పాటించాలి. వెయిట్ చాలా ఎక్కువైన తర్వాత ఈ జాగ్రత్తలు పాటించినప్పుడు పని చేయకపోతే ఇంకా నెక్స్ట్ ఇస్ మెడికల్ ఇంటర్వెన్షన్స్. అంటే మెడికల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్జరీ. సర్జరీలో కూడా కొన్ని టైప్స్ అంటుంటారండి, అవి ఏంటి సర్జరీస్? బేసికల్గా బెరియాట్రిక్ సర్జరీస్ క్లాసిఫికేషన్ బ్రాడ్లోని ఏదో రెస్ట్రిక్టివ్ ఆర్ రెస్ట్రిక్షన్ ప్లస్ మాల్ అబ్జార్ప్షన్. రెస్ట్రిక్టివ్ అనేది ఓన్లీ స్టమక్ సైజ్ తగ్గిస్తాం, టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తినే పౌచ్ తగ్గిస్తాం, ప్లస్ దానివల్ల కొంచెం హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. దేనివల్ల అయితే ఒక 25-30 kgs తగ్గుతారు. సో దట్ ఈస్ ఇనఫ్
ఫర్ పీపుల్ ఎవరికైతే ఒక 25 to 30 kgs వెయిటే తగ్గాలి, ఇంకా ఇతర ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ సమ్వన్ ఆల్రెడీ ఒబీస్ ఉన్నారు ప్లస్ మెటబాలిక్ ఉన్నప్పుడు వాళ్ళకి రెస్ట్రిక్టివ్ ప్లస్ బైపాస్ చేస్తాం. సో దాంట్లో మనకి ముఖ్యంగా 2 రకాల బైపాసెస్ కామన్గా చేస్తాం. ఒకటి రోఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్, ఇంకోటి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్. ఇంకా ఫ్యూ అదర్ బైపాస్ ప్రొసీజర్స్ ఇంకా మనకి ఇవల్యూషన్లో ఉన్నాయి. అంటే చాలా స్ట్రిక్ట్ కంట్రోల్స్లో వాళ్ళకి చేసినప్పుడు మళ్ళీ రిజల్ట్స్ మనం ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నాయి. కానీ ఏదైనా బైపాస్ ప్రొసీజర్ చేసినప్పుడు మనకి సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవుతుంది ప్లస్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కంట్రోల్లో వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ మరి ఎవరికి పెడుతుంటారు? గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది ఇట్స్ ఆల్సో షార్ట్ ఫార్మ్ ఆఫ్ రెస్ట్రిక్షన్. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్, ఒక 5 to 10 kgs ఒక వ్యక్తి తగ్గాలి. వాళ్ళు ఈవెన్ అది కూడా చాలా మందికి కష్టం. సపోజ్ వీ హ్యావ్ ఎ 60-year-old మ్యాన్, ఒక 5 to 10 kgs తగ్గితే మేబీ జాయింట్ పెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే కార్డియక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళలో గ్యాస్ట్రిక్ బెలూన్ వేస్తే ఒక షార్ట్ టర్మ్లోని మీకు వెయిట్ తగ్గుతుంది, తర్వాత మళ్ళీ గ్యాస్ట్రిక్ బెలూన్ రిమూవ్ చేసేయాలి. సో ఈ తగ్గిన తర్వాత మళ్ళీ దే షుడ్ బి బ్యాక్ టు డైట్ కంట్రోల్ అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్. అవన్నీ కంటిన్యూ చేయాలి బెలూన్ తీసాక. మరి ముఖ్యంగా అమ్మాయిల్లో ఒబెసిటీ ఎక్కువగా చూస్తున్నామండి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ హైపోథైరాయిడిజం ఈ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వాళ్ళు కెరీర్ ప్లాన్ చేసుకోవాలన్నా మ్యారేజ్ అయినా ఈ ఒబెసిటీ అనేది వాళ్ళకి ఒక అడ్డం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హెల్త్కి కూడా మంచిది కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకా చైల్డ్ బేరింగ్ ఏజ్ కానీ లేకపోతే పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ సర్జరీ గురించి మరి ఆలోచించవచ్చు. బికాజ్ ఇది అమ్మాయిల్లో స్పెషలీ ఒబీస్ అమ్మాయిల్లోని చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే అమ్మాయిలకి ఒబేసిటీ రాగానే వాళ్ళకి నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది పీసీఓఎస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వాళ్ళకి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ. ఓకే. సో ఒక ఒబీస్ అమ్మాయి మ్యారేజబుల్ ఏజ్లో ఉంటే వాళ్ళకి సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫైండ్ ఎ కరెక్ట్ మ్యాచ్ అండ్ ఆల్, అక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది. జాబ్ వైజ్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ ఇంత యాక్టివ్ సూపర్ కాంపిటేటివ్ వరల్డ్లోని జస్ట్ బికాస్ ఆఫ్ దర్ వెయిట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దెమ్సెల్స్. సో దే ఫాల్ బ్యాక్. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. సో వాళ్ళందరికీ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ బెస్ట్ ఈస్ బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే వెయిట్ తగ్గుతారు. అన్ని ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ హర్డల్స్ అన్నీ దూరం అయిపోతాయి. అండ్ ఫర్ పోస్ట్ వెయిట్ లాస్ సర్జరీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఈజీ ఫర్ దెమ్. అదే ఒబీస్ ఉమెన్ ప్రెగ్నెంట్ అవుతే చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి. డయాబెటీస్ వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, మీకు డెలివరీ అప్పుడు రిస్క్ ఉంటుంది బోత్ టు ద మదర్ అండ్ బేబీ. ప్లస్ మీరు ఒబీస్ మదర్ విల్ గివ్ బర్త్ టు అ చైల్డ్ విత్ హూ విల్ ఆల్సో బికమ్ ఒబీస్. ఓకే. ఆర్ మీకు చిన్నప్పుడే బిగ్ బేబీస్ బార్న్ అవుతారు, వాళ్ళందరికీ డయాబెటీస్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా మళ్ళీ డయాబెటీస్ కానీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఓకే. ఒక చైల్డ్ తర్వాత కూడా ఒకవేళ ఒబేస్గా ఉన్నా కూడా ప్లాన్ సెకండ్ ఇష్యూకి వెళ్ళాలనుకున్నా కూడా ఇది బట్ 1 year వెయిట్ చేయాలి. ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత 1 year ఫర్ కన్సీవింగ్. ఇంకా మ్యారేజ్ ఆటన్నిటికి ఏం లేదు, కానీ 1 year వెయిట్ చేయాలి. వెయిట్ లాస్ సర్జరీ తర్వాత కన్సీవ్ అవ్వడానికి 1 year కావాలి. ఓకే. 1 year గ్యాప్ తీసుకోవాలి. 1 year గ్యాప్ తీసుకోవాలి. చాలా మంది అమ్మాయిలకి వెయిట్ తగ్గితే ఆ చార్మ్ పోతుంది, స్కిన్ గ్లో తగ్గిపోతుంది, కళ తగ్గిపోతుంది అని, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని, ఈ నీరసం ఎక్కువ ఉంటుందని కూడా భయపడతారండి. రివర్స్. మీకు ఒబీస్ వాళ్ళకి చూసుంటే వాళ్ళ స్కిన్లో బ్లాక్ ప్యాచెస్ కనిపిస్తాయి మీకు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది విత్ వెయిట్ లాస్. మీరు ఎప్పుడైనా చూడండి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, హెల్దీ డైట్ ఫాలో అయిన వాళ్ళకి గ్లోయి స్కిన్ ఉంటుంది. చాలా మంది ఒబీస్ ఉన్న డల్ స్కిన్ అది ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఫ్యాట్ వల్ల మీ స్కిన్కి బ్లడ్ ఫ్లో ఉండదు. సో వెయిట్ తగ్గిన వాళ్ళలోని స్కిన్ మీద బ్లాక్ ప్యాచెస్, డిస్కలరేషన్ అంతా ఆటోమేటిక్గా రిసీడ్ అవుతుంది. ఓకే. అండ్ హెయిర్ లాస్ ఇవన్నీ అండ్ సాగింగ్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ బికాస్ వాళ్ళ సొంతంగా వాళ్ళ సెల్ఫ్ మీద ఏం ఎఫర్ట్ పెట్టట్లేదు. సో హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఓకే. సో వెయిట్ గురించి పట్టించుకోలేదు, ఒబీస్ అయ్యారు. స్కిన్ గురించి పట్టించుకోకపోతే స్కిన్ పోతుంది, హెయిర్ గురించి పట్టించుకోకపోతే హెయిర్ పోతుంది. ప్లస్ ప్రోటీన్ ఇంటేక్.
సో వెయిట్ తగ్గుతున్నప్పుడు వీ కట్ డౌన్ ఆన్ క్యాలరీస్, నాట్ ద ప్రోటీన్. సో అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ తీసుకోమంటాం. టేక్ లాట్స్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్ చెప్తాం, టేక్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్. సో అవన్నీ ఈ హెయిర్, స్కిన్, మీ స్కిన్ టోన్, మీ బాడీ స్కిన్ గ్లో అవన్నీ మెయింటైన్ అవుతాయి. ప్లస్ ఎక్సర్సైజ్, మసిల్ టోన్ మెయింటైన్ చేయడానికి టు గివ్ యూ దట్ ప్రాపర్ షేప్ అండ్ ఫిగర్. ఓకే, ఓకేనండి డాక్టర్ లక్ష్మీ కోన గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. విన్నారు కదా మేడం చెప్పినట్లు, ఎవరైనా వెయిట్ పెరుగుతున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీజన్ అని. అమ్మాయి అయినా స్త్రీలైనా ఫస్ట్ వాళ్ళు ఐఎమ్ వర్త్ ఇట్ అనుకుంటూ అన్ని రకాలుగా కేర్ తీసుకోవడం, డైటరీ కేర్ అండ్ ఎక్సర్సైజ్, డైలీ రెజిమెంట్ బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవడం, ఇవన్నీ చేస్తే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఆటోమేటిక్గా ఏమీ జరగదని. అంతేకాకుండా వెయిట్ ఎక్కువ ఉండి మ్యారేజ్ అవ్వలేదు లేదా కెరియర్లో ప్రాబ్లమ్స్ అవుతుంది అనుకున్న అమ్మాయిలు కూడా బెరియాట్రిక్ సర్జరీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని. కాకపోతే కన్సీవ్ అవ్వడానికి ప్రెగ్నెన్సీకి ఒక 1 year గ్యాప్ పెట్టుకుంటే మంచిదని. ఈ వెయిట్ తగ్గడం వల్ల వాళ్ళ స్కిన్ గ్లో కానీ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా కెన్ బి టేకెన్ కేర్ అని గ్లోబల్ హాస్పిటల్స్ నుంచి బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కోన గారు తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.